జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేని వర్షానికి పలు గ్రామాల్లో వాగులు, వంకలు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఖానాపూర్, బావాయిపల్లి గ్రామాల్లో వాగులు పొంగి పొర్లుతూ ఉండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక దీంతో వాగు దాటేందుకు ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుల నుంచి వర్షాలు ఆగకుండా వర్షాలు వరంగల్లో కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. సాకరాసికుంట, హనుమాన్ నగర్, పెరుకవాడ, ఏకశిలానగర్ ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో సామగ్రి నీట మునిగింది. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో అండర్ బ్రిడ్జ్ నీట మునిగింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కార్లు, బైకులు నీటిలో మునిగిపోయాయి. శివనగర్, పోస్టాఫీస్ జంక్షన్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లాలో వర్షాల పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. రాత్రి నుంచి వరంగల్ నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి పలు కాలనీలన్నీ కూడా జలమయమైపోయాయి. ప్రధానంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎఫెక్ట్ బాగా ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు ఇళ్లలోకి నీరు వచ్చినటువంటి పరిస్థితి. ఇది వరంగల్ తూర్పుకోటలోని ఉన్నటువంటి మైసయ్య నగర్. ఈ మైసయ్య నగర్లో ఉన్నటువంటి పరిస్థితి చూడవచ్చు. ఇటు సాకరాసికుంట కావచ్చు, వివేకానంద నగర్ కావచ్చు, అన్నానగర్ కావచ్చు, అంబేద్కర్ నగర్ కావచ్చు, ఈ కాలనీలో మొత్తం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. ఇళ్లలో ఉన్నటువంటి నీటిని కూడా బయటికి ఎత్తిపోస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎట్లా ఇబ్బంది పడుతున్నారమ్మా? ఎప్పటి నుంచి వర్షాలు? రాత్రి 11 గంటల నుంచి ఒకటి వర్షం. చాలా ఇబ్బంది పడతాను. పిల్లలు జల్లలు అందరం ఆగం అవుతాను. ఎవరన్నా వచ్చిరమ్మా నాయకులు? ఇప్పటి వరకు ఎవరైతే రాలేదు. అధికారులు వచ్చిరా? ఎవరు రాలేదు ఇప్పటి వరకు. ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు? రాత్రి 11 గంటల నుంచి. రాత్రి 11 గంటల నుంచి చూడవచ్చు మనం. మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్ళ లోతు కంటే పైకి నడుము లోతు నీళ్లలో ఏ విధంగా అవస్థలు పడుతున్నారు. ఇళ్లలో నీరంతా కూడా తోడి బయటకు పోస్తున్నటువంటి దృశ్యాలు ఇంకా మనం ముందు కూడా చూడవచ్చు. ఇదంతా కాలనీ అంతా జలమయం అయిపోయింది. ఇక్కడే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం 20 సెంటీమీటర్ల వర్షపాతం, సంగెం మండలంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడ మనం ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతంలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇళ్లలోకి నీరు చేరి
జనం తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ బాధితులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఇళ్లలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా బయటికి ఎత్తిపోస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చిన్నపిల్లలు అవస్థలు పడుతున్నారు. ఎవరైనా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, బయట వారు ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా వరద నీరు అయితే మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఇళ్లలోకి మాత్రం పూర్తి స్థాయిలో నీరు నిండినటువంటి పరిస్థితి. గుడిసెలో మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంట్లో ఉన్నటువంటి వంట సామాన్లు అన్నీ కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. ఎట్లా ఇబ్బంది పడుతున్నారండి? ఏం చేయాలి, రాత్రి నుండి మేము హాస్పిటల్లో ఉన్నాం. పొద్దుగాల వచ్చే వరకు మొత్తం నీళ్ళు వచ్చి ఉన్నాయి. అన్న నమస్తే. చెప్పండి. అది పరిస్థితి మొత్తం ఎక్కడికక్కడికి తెలిసినాయి. ఇంట్లో వంట సామాన్లు బియ్యం అన్ని తడిసిపోయినాయి, అన్నీ పోయినాయి. ఎవరన్నా అధికారులు వచ్చారా ఇక్కడికి? ఎవరు రాలేదు. ఈ విధంగా మనం చూడవచ్చు. కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళను చూసేందుకు పరామర్శించేందుకు వస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనం చూడవచ్చు దాదాపుగా నడుము లోతు నీళ్లలో ఏ విధంగా ఉన్న వస్తువులన్నీ కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది ఇక్కడ అవస్థలు పడుతున్నటువంటి దృశ్యాలు. ఇంకా వరద ఏమాత్రం తగ్గడం లేదు. వర్షం కొంచెం తెరిపించినా కూడా వరద మాత్రం ఇంకా వస్తూనే ఉంది. ఇది ఒక సముద్రం మాదిరిగా ఇక్కడ కనిపిస్తుంది. మనం చూడవచ్చు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాము. ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు? ఇక్కడ 30 సంవత్సరాలుగా అనేక సార్లు ఇది వరద ముంపు గురవుతుంటుంది. పైన ఉన్నటువంటి అగర్తల చెరువులు కట్టలు తెగి భారీ వర్షాలు కురిసినప్పుడల్లా ఇది ముంపు గురవుతుంది. ఇది గురవడంతో పాటు ఈరోజు శివనగర్లో ఉన్నటువంటి మంచి మంచి బంగ్లాలు, నివాస ప్రాంతాలు కూడా మునుగుతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఈరోజు నగరంలో ఉన్నటువంటి శివనగర్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కాలువలు ఇలా మోరీలుగా మార్చి ఆక్రమణలు జరిగినాయి. ఆ మోరీలు ఎప్పుడైతే ఆక్రమణ నుంచి తొలగించబడతాయో అప్పుడు దీన్ని వరద ముంపు నుంచి కాపాడవచ్చు. ఇప్పటి వరకు ఇంత ముంపులో ఉన్నారు కదా, వీళ్ళంతా రాత్రి నుంచి ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా అధికారులు కానీ స్థానికుల నేతలు కానీ ఎవరైనా వచ్చారు? ఇప్పటి వరకు అయితే ఎటువంటి అధికారులు రాలేదు. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే ఎన్నికలు ఓట్లు వేసుకొని గెలుచుకున్న కార్పొరేటర్ కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ ఇంకెవరు రాలేదు. వారిని మేము ఒకటే కోరుతున్నాం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికే తడిసిన బట్టలతోటి, తడిసిన ధాన్యంతో, అదేవిధంగా మొత్తం కూడా ఈరోజు వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారింది. వీళ్ళు ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చి ఉంటున్నారు. వీరు వెంటనే పునరావాస కేంద్రాల్లో పెట్టి వీళ్ళకి పప్పులు, ఉప్పులు, బట్టలు ఇచ్చి వీరిని ఆదుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు స్థానికుల ఎట్లా అంటే ఇబ్బందులు పడుతున్నారు? మేము స్థానికులమే సార్. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే రాత్రి నుంచి వర్షం పడతా ఉంది, నీళ్ళు వస్తూ ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇది ఒక్కటే కాదు, 35వ డివిజన్, 34వ డివిజన్, 2 డివిజన్లే కాకుండా మొత్తం నగరవ్యాప్తంగా అదే పరిస్థితి ఉంది. ఈ లోతట్టు ప్రాంతాలని ఈ డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనేది మా ఆలోచన. మీరు ఎట్లాంటి ఇబ్బంది? మేము స్థానికంగా ఉంటామండి. ఇక్కడ మాది మైసా నగర్ మాది. ఇక్కడ వచ్చేసి రాత్రి 1 గంట నుంచి ఫుల్ వర్షం పడుతుందండి. ఇంతవరకు అయితే అధికారులు కానీ స్థానికంగా ఉన్న ఎవరు కానీ రాలేదు ఇక్కడికి. వచ్చిన వాళ్ళు ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరు. ప్రజెంట్ అయితే వీళ్ళు వచ్చేసి మా ఇక్కడ లోకల్ వాళ్ళు సార్ వాళ్ళు వచ్చేసి మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్కి అయితే ఫుడ్ గిట్ అదే అరేంజ్ చేస్తున్నారు. కనీసానికి ఈ నాళాలన్నీ చూసి ఎవరు పట్టించుకున్న నాదులు లేరు, ఎవరు చేసేవాళ్ళు లేరు. కనీసానికి ఇప్పటికైనా కలుమిప్పి చేసుకొని మమ్మల్ని కొంచెం చూస్తే మాకు ఏదైనా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఇక్కడ ఈ ఉన్న ప్రజలు అయితే మొత్తం రోడ్డు మీకు ఎక్కారు. ఎవరికి ఫుడ్ లేదు, నీళ్లు లేవు, ఏం లేవు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఉతంతులు ఉన్నారు. ఇంతమంది ఉన్నారు, ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. మమ్మల్ని కనీసానికి ప్రభుత్వం నుంచి ఎవరన్నా ఎవరు వచ్చి సాయం చేస్తే బాగుంటుందని మా కోరిక. మనం చూస్తున్నాం, మనం ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఈ కాలనీ అంతా కూడా వర్షపు నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి. మైసమ్మ నగర్, ఇది మైసయ్య నగర్. ఈ మైసయ్య నగర్ అంతా కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా అంటే కొన్ని చోట్ల ఇప్పుడే ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కాలనీలలో తిరుగుతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఆయనే బట్టుపల్లి రోడ్డు దగ్గర ఉన్నటువంటి అన్ననగర్ కాలనీ అయితేనేమి, కరీమాబాద్ అయితేనేమి ఈ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. కాసేపట్లో ఇక్కడికి కూడా ఆయన రాబోతున్నట్టు మనకు సమాచారం అందుతోంది. అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే అప్రమత్తమైంది. కొన్ని చోట్ల ఇప్పటికే మునిగిపోయిన కాలనీవాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. జీడబ్ల్యూఎంసీ అధికారులు ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి రాత్రి నుంచి మునిగిపోయిన కాలనీవాసులను అయితే బయటికి తరలిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఈ ప్రాంతానికి మాత్రం ఇంకా అధికారులు చేరుకోలేదని స్థానికులు